సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడటంతో రైతు రాజ్యంలో పోటీ రసవత్తరంగా మారుతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు విస్తృత ప్రచారాలతో రైతన్న మద్దతు కూడగట్టడంలో చెమటోడ్చుతున్నారు. గత అనుభవాలను గుణపాఠంగా తీసుకున్న సగటు రైతు ఓటరు ఈసారి సామాజిక స్పృహతో వ్యవహరిస్తున్నాడు. మేనిఫెస్టోల మంత్రాలకు ముగ్ధుడైపోకుండా విభజన రేఖల గందరగోళంలో ఏ మరపాటు లేకుండా వ్యవసాయ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నాడు. అదే సంకల్పం యావత్ రైతు సమాజంలో జ్వలిస్తోంది. దేశానికి మూలస్తంభమైన రైతులను ఎప్పుడు ఎలా కూల్చాలనే ప్రభుత్వాలే తప్ప పునాదిని బలోపేతం చేద్దామనే నాయకులు కానరావడం లేదంటున్నారు అన్నదాతలు. ఫ్యూచర్ మీద ఒక అవగాహన లేని ప్లాన్తో గవర్నమెంట్ 10 ఏళ్ల నుంచి చేయటం వల్ల రైతాంగం చాలా రకాలుగా నష్టపోయింది. వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళు, మన రైతులు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు కూడా కృషి చేయగలిగిన నాయకత్వం అవసరం. సమస్యలన్నిటికీ పరిష్కారం అంటే మనిషికి విజన్ ఉన్న మనిషి కావాలి. జాతికి పట్టెడన్నం పెట్టే అన్నదాత తలరాతను చెరచడమే తప్ప తమ నాలుకపై బీజాక్షరాలు రాసే నేతలెక్కడా అని అడుగుతోంది రైతులోకం. రైతుని వల్లే కదా మనం ఇంతగా బాగుంటున్నాము. రైతునే ఇబ్బంది పెడితే రైతు సామాన్య మానవుడు ఏమి బ్రతుకుతాడు? కాబట్టి మరి రైతుకి అన్ని విధాలా రైతుకు సహకరించే పార్టీ వస్తే ఏ పార్టీ అయినా మాకు పర్వాలేదు. మేము అలాంటి నాయకుడిని ఎన్నుకొని మేము అతనికి పట్టం కడతాం. రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు అందరూ జనాన్ని మభ్యపెట్టే వాళ్ళేనండి. రైతుగా మేలు చేసే వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రైతుకి ఆశ చూపిస్తున్నారు. ఈ దెబ్బలు తిని ఎంత కష్టపడి పంట పండిస్తే ఒక్క రోజులో వచ్చే వర్షానికో దేనికో దానికి పంట పోతుంది. నష్టం ఇవ్వడానికే ముందుకు రావట్లేదు కదా వాళ్ళు. వీళ్ళు ఏదో చేస్తారు, రైతు కంటే ఎట్లా నమ్ముతారండి రైతు? అవన్నీ మభ్యపెట్టడం తప్పితే ఏం లేదండి. ప్రకటించిన మద్దతు ధరలు ఇప్పించలేని ప్రభుత్వాలను మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలని వివిధ జిల్లాల రైతులు ప్రశ్నించుకుంటున్నారు. రైతు వారికి మేము ఉన్నాము అనే అండ కింద మంచి నాయకుడు మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. 6 నెలలు కష్టపడి చేసి తనకు వచ్చేది 3 రూపాయలు, ఒక నైట్లో కష్టపడితే తనకు వచ్చేది 15 రూపాయలు. ఇలాంటి వ్యవస్థని మార్చి రైతుకి న్యాయమైన ధర వచ్చేటట్టుగా చేసే నాయకుడు మాకు కావాలని మేము ఎదురు చూస్తున్నాము. వచ్చే 5 ఏళ్లలో సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయం గాడిన పడకుంటే వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఈ పరిస్థితుల్లో అపార అనుభవమున్న రైతు రథ సారథికి రాష్ట్రం పగ్గాలు అప్పగించాలి. లేకుంటే అంపశయ్యపైనున్న అన్నదాతకు వీడుకోలు పలకడం ఖాయం.